అమరావతి బిల్లుపై చర్చలో సమయం ఇవ్వలేదు అంటూ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. తమ కన్నా చిన్న పార్టీలకు ఎక్కువ సమయం ఇచ్చి తమ గొంతు నొక్కేశారని అన్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కానే కాదన్నారు. రైతులకు న్యాయం చేయాలని మాత్రమే కోరామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాం, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. ఒకటి, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఎవరు జేబుల్లోకి డబ్బు పోతుంది అనేది తేల్చాలి, దానికి స్పష్టత ఇవ్వండి, దాన్ని కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి మేము అడిగాం. జగన్ మావిగన్ వ్యాఖ్యలపైన స్పందించారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. మచిలీపట్నం గుంటూరు కారిడార్ను డెవలప్ చేయాలని జగన్ కోరారు. తక్కువ ఖర్చుతో రాజధాని అవుతుందని జగన్ చెప్పారని అన్నారు వైవి సుబ్బారెడ్డి. ఆల్టర్నేటివ్గా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 నగరాలని కేంద్రీకృతం చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మీ అమరావతి రీజన్ జోన్ కిందకే వస్తుంది, సిఆర్డీ కిందకే వస్తుంది. కేవలం మీరు అమరావతి అట్నే రీజన్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇక్కడ పెట్టండి, 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో 1 ఇయర్లో కంప్లీట్ చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పడం జరిగింది.